బృందావన్ అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కి జరగబోయే ఎన్నికల్లో ఇప్పటిదాకొచ్చిన నామినేషన్లు: ప్రెసిడెంట్ గా పుల్లారావు గారు, సెక్రటరీగా నాగాభరణం నరసింహశాస్త్రి గారు, జాయింట్ సెక్రటరీగా రాంబాబు గారు, ట్రెజరర్ గా వేణుగోపాల్ గారు. ఇంకో 5 నిమిషాల్లో వేరే ఏ నామినేషన్స్ రాకపోతే వీళ్ళన్నే ఏకగ్రీవంగా గెలిచినట్టు డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. డిక్లేర్ చేయకపోతే పోటీ ఉంటది అనుకుంటానండి. నన్ను ఆశీర్వాదించండి స్వామి. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. అవును, నా ఆశీర్వాదం దేనికి బంగారు? లే. సెక్రటరీగా మీ మీద పోటీ చేస్తున్నందుకు ఇదిగోండి నా నామినేషన్. జాయింట్ సెక్రటరీగా నేను పోటీ చేస్తున్నాను. ట్రెజరర్గా నేను పోటీ చేస్తున్నాను. పెళ్ళాలని కంట్రోల్ చేసుకోవాలని మీరే మగాళ్ళయ్యా. సేమ్ సేమ్. మీ పెళ్ళాలే మీ మీద పోటీ చేస్తుంటే నాకే అసహ్యంగా ఉంది. ఎవరికి పోటీ లేకుండా గెలిచేది నేనొక్కడే అన్నమాట. జై గణేష, జై జై గణేష, జై గణేష, జై జై గణేష, జై గణేష, జై జై గణేష. చూసారా, మా ఆవిడ మహాపతివ్రత. నేను గెలవాలని వినాయకుడికి పుల్లు దండాలు పెట్టుకుంటూ వచ్చింది నా ఆశీర్వాదం కోసం. దీర్ఘ సుమంగళీ భవ. దీవించేశాను లే. నేను పొర్లు దండాలు పెట్టింది మీరు గెలవాలని కాదు, మరి నేను గెలవాలని. అంటే ప్రెసిడెంట్ గా మీ మీద నేను పోటీ చేస్తున్నా. మీరు ఆడవాళ్ళ పార్టీ. మీ ఓటు అమ్మాయి ఓటు మాకే వేయాలి తమ్ముడు. మీరు ఎంతగా చెప్పాలి అక్కయ్య గారు, మన ఫస్ట్ నుంచి మన ఆడవాళ్ళ పార్టీ. జై హింద్. నమస్కారం ఆనందరావు గారు. నమస్కారం అయ్యా. మా ఆవిడ సొఫిస్టికేటెడ్ ఫ్యామిలీకి సంబంధించింది. నలుగురిలోకి రావడానికి కుదరదు అంటే తప్పదు, తప్పకుండా రావాలంతే. బావగారు, ఈసారి సిస్టర్ రాకుంటే బలవంతంగా మేమే తీసుకెళ్లి మరీ గుర్తించుకుంటాం ఓట్లు. మీరు బలవంతంగా ఏం తీసుకెళ్ళక్కర్లేదు. నేను మీ సిస్టర్ ఇద్దరు కలిసి వచ్చి మీకే గుర్తామండి ఓటు. థ్యాంక్ యూ బావగారు. అలాగే పోలేండి, ఈ విధంగా మీ మిసెస్ చూస్తాం. పక్క ఫ్యామిలీ అక్కడ ప్రామిస్ చేశారు, ఇక్కడ ప్రామిస్ చేశారు. ఎవరికేస్తారు ఓటు? అదే, నేను ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నాను. నిజమా? ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పొద్దు. అయితే 100. రావులమ్మా ఆగు. ఈ ఫ్లాట్ లో ఎవరు పడితే వాళ్ళు ఓట్లు వేయడానికి వీల్లేదు. ఓనర్లు అద్దెకుండేవాడు తప్ప నీలాంటి వాళ్ళు అసలు వేయడానికి వీల్లేదు. అది చెప్పాల్సింది మీరు కాదు. నేను చెప్తాను, నువ్వు వేయడానికి వీల్లేదు. మీరు అసలు చెప్పకూడదండి. మరి ఎవరు చెప్పాలి? ఈ పేపర్ చూసి ఆఫీసర్ గారు చెప్పాలి. చెప్పండి సార్. ఏటా తెల్లగాయతా? రాములమ్మ ఓటు చల్లుతుంది. ఎలా ఎలా చెల్లుతుంది సార్? అది ఓటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఊర్లో లేకపోతే ఆథరైజేషన్ లెటర్ ప్రకారము వేరే ఎవరైనా ఓట్ వేసే అవకాశం ఉంటుంది. దాన్ని ప్రాక్సీ ఓట్ అంటారు. నిజమే. పోయినసారి మీరు ఢిల్లీ ప్రోగ్రామ్ వెళ్ళినప్పుడు మీ ఫ్యాక్సీ ఓటు నాతో వేయించారు. ఓహో, అసలు దీనికి ఓటు రాసిచ్చింది ఎవరు? భాషా ప్రవీణ బాపిని గారు. ఆయన తెలుగు మహాసభలకు ఉత్తరప్రదేశానికి వెళ్లారు. ఇవ్వండి సార్. ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించాడు. విజయోత్సవానికి అన్ని సిద్ధం చేశారా? భలేవరే. ఒకసారి అటు చూడండి. అరే అరే. రాములమ్మ, రాము
రాములమ్మ ఏమిటి మన పరిస్థితి? అదే నాకు అర్థం కావట్లేదు. మనమే గెలిచినట్టు. లేడీస్ సెంటిమెంట్ కూడబలుక్కుని తగ్గుద్దేశారు. రెండు ప్యానల్స్ కి సమానంగా వచ్చాయి. అయ్యో టై అయిపోయింది. ఇంకొక ఓటు మిగిలిపోయింది. ఒక్క ఓటుతో భార్యల ప్యానెల్ గెలిచింది. ఒకసారి ఓటు ఇలా ఇవ్వండి సార్. హల్వా వాసన వస్తుంది. అయితే ఈ ఓటు రావులమ్మది. అంటే మిమ్మల్ని అందరినీ రావులమ్మ ఓడించిందన్నమాట. ఏమిటి చూస్తున్నారు? జరిగిన అవమానాలు హలో 1 మినిట్. కొత్త కమిటీ తరపున రాములమ్మ కొన్ని విషయాలు చెప్తుంది, వినేసి వెళ్ళండి. మన ఆడాల్ని గెలిపించిన మీ అందరికీ దండం. ఈ రోజు నుంచి మన ఫ్లాట్స్ లో మగాళ్ళకి కొత్త రూల్స్ పెడుతున్నాం. సిగరెట్, పాను, గుట్కాలు బంద్. ఈ రాత్రి నుంచి మందు కొట్టడం బంద్. అర్ధరాత్రి వరకు బలాదూర్గా తిరగడాలు బంద్. ఇవన్నిటికి మించి పని చేసే మా ఆడవాళ్ళందరికీ ఆదివారం సెలవు ఇవ్వాలా వద్దా అని ఈ ఎలక్షన్ పెట్టాం. ఈ రోజు నుంచి ఈ బృందావనం ఫ్లాట్స్ లో ఆదివారం పని మనుషులకే కాకుండా మన లేడీస్ అందరికీ ఆదివారం ఆడవాళ్లకు సెలవు. ఆదివారం ఆడవాళ్లకు సెలవు. ఆడవాళ్లకు సెలవు. ఆడవాళ్లకు సెలవు. రాంబాబు, మనం ప్రతిసారి మన పిల్లల విషయంలో దెబ్బైపోతున్నాం. మనం ఎలక్షన్ లో ఓడిపోయినప్పుడే మన బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఓడిపోవడం అంటే మామూలుగా ఓడిపోయాం. సింగిల్ ఓటు, అదే ఆ రావులమ్మ రాక్షసి ఫ్రాక్సీ ఓటుతో ఓడిపోయాం. ఫ్యాక్సీ ఓటు, ఫ్యాక్సీ ఓటు అంటే గుర్తొచ్చింది. రాములమ్మతో ఆ ఫ్యాక్సీ ఓటు వేసి పంపించింది బాపిరెడ్డి గారు. ఆవిడే మెయిన్ విలన్ శాస్త్రి గారు. అవును, వాడిని మనం మందు పార్టీలో పట్టుకుని ఇరక్కొట్టేశాం కదా. ఆ కోపం వాడు కడుపులో పెట్టుకుని కుట్ర పన్ని రావులమ్మ చేత మనం ఓడిపోయేలా చేశాడయ్యా. బాపిగా నువ్వు అయిపోయావురా. కమాన్ పదని చెప్తాం. తలుపు రండి రండి. ఏమైందిరా? ఎవరిని కట్టేశారు? అదిగో ఆ పేపర్ కటింగ్లు చూడండి, మీకే అర్థం అవుద్ది. స్త్రీ వేషధారణలో ఐపీఎస్ అధికారి. నేను శ్రీకృష్ణుడి ధర్మపత్నిని. నేనే రాధనోయి. ఐపీఎస్ పోస్ట్ కి రాజీనామా. అవునవును, కల్లో కృష్ణుడు కనిపించి నువ్వే నా రాదు అన్నట. అప్పటి నుంచి ఆడదానిగా మారిపోయి డాన్స్ కూడా మొదలెట్టాడు. అది సరే, ఆయనకు ఈ బాపిరెడ్డి గారికి లింక్ ఈ మధ్య మన బాపినేడు గారు తెలుగు మహాసభలకు యూపీ వెళ్ళాడు. అక్కడ పాండా గారితో పరిచయం ఏర్పడిందంట. దాంతో రాధా బాపనమ్మగా మారిపోయి డాన్సులు చేస్తున్నాడు. నన్ను కృష్ణుడిగా ఫీల్ అయ్యి పాటలు పాడమని కట్టేసి చంపుతున్నాడు. నీ కృష్ణుడు అదిగో వస్తానండి. వస్తున్నాడు కాదు, వస్తుంది. నేనే రాధనోయి గోపాల, నేనే రాధనోయి గోపాల, నేనే రాధనోయి. అందమైన ఈ బృందావనిలో నేనే రాధనోయి. అందమైన ఈ బృందావనిలో నేనే
మీరంతా వచ్చారా? ఎందరో కృష్ణులు, అందరికీ వందనాలు. ఎలా ఉంది నా నాట్యం? సూపర్. రూపం, మాస్, ఆహార్యం, స్టైల్. మరి మేమెలా ఉన్నాం? రాధా గోపాలం. ఆహా. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు సమస్య తీరిపోయింది. ఏమిటి ఏమిటది? రేపు గోకులాష్టమి కదా, అవునా? మరి నాతో పాటు ఆడి పాడేందుకు నా నాథుడు కృష్ణుడు లేడే అనుకున్నాను. ఒకరికి 4 కృష్ణులు దొరికారు. నో 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 నో, మేం కృష్ణులు బట్టి మేము ఒప్పుకోం. ఇదేమిటి ఇంత పెద్దగా ఉంది? మరి ఇదేమన్నా మామూలు ఖడ్గమేంటి? ఈ ఖడ్గంతోనే కదా మా అక్క సత్యభామ నరకాసురుణ్ణి అయ్య బాబా. నరికేసింది. ఇటువంటి సమయంలో ఉపయోగపడుతుందని బోల్డంత డబ్బు పోసి యూపీలో వేలంపాట్లో కొనుక్కొచ్చాను. చెప్పండి, కృష్ణుడి వేషం వేస్తున్నట్ట, వెయ్యనట్ట? గొంతు మీద కత్తి పెట్టి వేస్తారా చస్తారంటే చస్తామా, చచ్చినట్టు వేస్తాం.